మీలో ఎంతమంది ఇప్పటి వరకు పీతల కూర తినని వాళ్ళు ఉన్నారు? మర్చిపోకుండా కమెంట్ చేసేయండి. పీతలతో తయారు చేసే రెసిపీస్ అన్నీ చాలా బావుంటాయన్నమాట. కానీ ఇంతకుముందు నేను వీడియోస్ పోస్ట్ చేసినప్పుడు కొంతమంది అయితే కమెంట్స్ పెట్టారు. ఇవి కూడా తింటారా అని చెప్పేసి. అప్పుడే అర్థమైంది పీతలు తినని వాళ్ళు కూడా చాలా మంది ఉంటారని చెప్పేసి. ఇంకా ఈ రోజు అయితే నేను పీతల ఇగురు తయారు చేయబోతున్నాను. దానికోసం మిక్సీ జార్‌లో ఉల్లిపాయ ముక్కలు, లవంగాలు, దాల్చిన చెక్క, యాలక్కాయ వేశాను. కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కొంచెంగా పసుపు, రుచికి తగినంత సాల్టు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మెత్తగా గ్రైండ్ చేసేయండి. ఒకవేళ మిక్సీ తిరగలేదంటే గనక కొంచెం వాటర్ కూడా వేసుకోవచ్చనమాట. ఇంకా కర్రీ తయారీ విధానం చూసేద్దామండి. కడాయి పెట్టి ఆయిల్ వేసి రుబ్బిన ఉల్లిపాయ పేస్ట్ అయితే వేసి కరివేపాకు, పచ్చిమిర్చి వేసి బాగా ఫ్రై చేయాలి. ఉల్లిపాయ పేస్ట్ బాగా వేగిన తర్వాత శుభ్రం చేసి ఉంచిన పీతలు వేసి బాగా కలిపి ఒక 5 నిమిషాల వరకు వేపిన తర్వాత తగినన్ని నీళ్లు పోసి బాగా కలిపి మూత పెట్టి తక్కువ మంటలో ఒక 10 నిమిషాలు అలా వదిలేయండి. 10 నిమిషాల తర్వాత తీసి చూస్తున్నాను. పీతల ఇగురు చాలా పర్ఫెక్ట్‌గా తయారైపోయింది. చివరిగా కొంచెంగా కొత్తిమీర వేయండి. పీతల కూర వెంటనే తినే కంటే మనం ఉదయం చేసి సాయంకాలం తిన్నా, లేదంటే కనుక సాయంకాలం చేసి ఉదయం తిన్నా టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట. ఇంకా వేడి వేడిగా అయితే కంచంలో అన్నం పెట్టుకుని నేనైతే తింటున్నానండి. ఇంకా మీలో ఎంతమందికి ఈ పీతల పులుసు కానీ ఇగురు కానీ ఇష్టమో మర్చిపోకుండా కమెంట్ చేసేయండి. ఒకవేళ మీరు ఇప్పటి వరకు చేయలేదంటే కనుక ఒకసారి ట్రై చేసేయండి. ఇటువంటి ఈజీ అండ్ రెసిపీస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వడం మర్చిపోకండి. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.